ఈరోజు శనివారం. శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శనైశ్చరుడికి నడక అంటే ఎంతో ప్రీతిపాత్రం. నడక వల్ల కలిగే సత్ఫలితాలేంటో ప్రామాణిక గ్రంథాలలో ఎలా నడకను ప్రారంభించి ఎలా నడకను పూర్తి చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నవగ్రహాలలో శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి నడక విశేషంగా సహకరిస్తుంది. అయితే నడకను గురించి ప్రామాణిక గ్రంథాలలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రామాణిక గ్రంథంలో నడక గురించి ఏం చెప్పారంటే చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి అని చెప్పారు. చరైవేతి చరైవేతి అంటే నడుస్తూ సాగిపో నడుస్తూ సాగిపో, చరన్వై మధు విందతి అంటే ప్రతిరోజు నడుస్తూ నడకను కొనసాగించినట్లయితే తేనె లాంటి తీయటి ఫలితాలు లభిస్తాయని ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రామాణిక గ్రంథమే అసలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఏ సమయంలోనైనా ఎలా నడిస్తే సత్ఫలితాలు కలుగుతాయో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పింది. ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పిన ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే ప్రాతఃకాలే సహస్రాణి మధ్యే శతపదం తథా రాత్రౌ చంక్రమణం కుర్యాత్ సర్వరోగ నివారణం. ఇది ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడిన ప్రమాణ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ప్రాతఃకాలే సహస్రాణి అంటే ప్రాతఃకాలంలో ఉదయం పూట ఎవరైనా సరే వేగంగా నడవాలి. కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడుస్తూ 3000 అడుగుల నుంచి 5000 అడుగుల వరకు వెయ్యాలి అని ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రామాణిక గ్రంథం చెప్పింది. అంటే ఉదయం పూట వేగంగా నడుస్తూ ఎక్కువ అడుగులు వేయాలి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి, ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయం గురించి శ్లోకం ఏం చెప్తుందంటే మధ్యే శతపదం తథా అంటే అర్థం ఏంటి? మధ్యాహ్న సమయంలో ఎక్కువ దూరం నడవకూడదు. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు మాత్రమే వెయ్యాలి అనే అర్థంలో మధ్యే శతపదం తథా అని శ్లోకంలో చెప్పారు. అందుకే మనకి శాస్త్రం ఏం చెప్తుంది? భుక్త్వా శతపదం గచ్చేతని శాస్త్రంలో ఇంకో వాక్యం కూడా చెప్పారు. భుజించిన తర్వాత 100 అడుగులు మాత్రమే వెయ్యాలి. ఎందుకంటే భుజించిన తర్వాత మధ్యాహ్నం 100 అడుగులు మాత్రమే వేసి ఆ తర్వాత ఎవరైనా సరే వజ్రాసనాన్ని వేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 100 అడుగులు పూర్తి చేసి మోకాళ్ళు మడిచి వజ్రాసనంలో కూర్చుంటే జీర్ణక్రియ బాగుంటుంది. 10 నుంచి 15 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఎడమవైపు తిరిగి పడుకోవాలి. దీన్ని వామకుక్షి అనే పేరుతో పిలుస్తారు. అలా ఎడంవైపు తిరిగి పడుకుంటే వామకుక్షి వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇక చివరగా రాత్రిపూట ఎలా అడుగులు వేయాలంటే రాత్రౌ చంక్రమణం కుర్యాత్ అంటుంది శాస్త్రం. అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఆహారం చక్కగా జీర్ణం కావటానికి, చక్కెర నియంత్రణలో ఉండటానికి, ఆరోగ్య సమస్యలు రాకుండా గాఢ నిద్ర పట్టడానికి కనీసం 1000 అడుగులు వెయ్యాలి. అయితే ఈ 1000 అడుగులు ఎలా వేయాలంటే చాలా నెమ్మదిగా వేయాలని ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఉదయం పూట ఎంత వేగంగా అడుగులు వేస్తామో రాత్రిపూట అంత నెమ్మదిగా 1000 అడుగులు వేయాలి. దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అంటే రాత్రి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో నడకను పాటించడం ద్వారా, వజ్రాసనం వేయటం ద్వారా ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కూడా నడక అంటే శని భగవానుడికి ప్రీతిపాత్రం కాబట్టి శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఇలా నడిచినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి.